హలో ఆల్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అప్పల్లా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ప్రతి వాళ్ళు పాటించాలని ఆశిస్తున్నాను. నేను కూడా రీసెంట్గానే ఇవన్నీ చదవడం జరిగింది అండ్ పాటించాలని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే చేస్తాం, అప్పుడప్పుడు మనం తెలిసి చేస్తాం. సో ఏదేమైనా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. సో జాగ్రత్తగా వినండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే కూడా షేర్ చేయండి. మెయిన్గా ఈ టాపిక్ నేమ్ ఏంటంటే విక్టిమ్ మెంటాలిటీ. విక్టిమ్ మెంటాలిటీ అంటే జనరల్గా మనకి ఏంట్రా లక్ కలిసి రావట్లేదు, ఏంట్రా ఏదైనా స్టార్ట్ చేస్తే మనకి అపశుభమే జరుగుతుంది, ఆ తర్వాత ఎప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది, మన టైం బాగాలేదంతే, మనం ఏం మొదలుపెట్టినా ఇంతే, మనం ఎందుకులే ట్రై చేయడం, మనకేమీ అవ్వదు, ఈ వర్కౌట్ కాదులే వదిలేసే లైట్లే, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా రావడం. ఆ తర్వాత మనం ఏదైనా జాబ్కి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళకుండా మనకి రాదులే ఎందుకంటే వేరే వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత వేరే వాడు ఎవరైనా సుఖపడ్డాడు అనుకోండి, వేరే వాడికి జాబ్ వచ్చి వేరే వాడికి మంచి లైఫ్లో మంచిగా సెటిల్ అవుతుంటే అంతేలే వాడికి ఇలా కలిసి వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న అలా చేశారు, మనం అంటే ఇలా కష్టపడి వచ్చాము, మనకి ఇంకా ఇలా కష్టాలు ఉన్నాయి అంటే మళ్ళీ మనము సూట్ చేసుకోవడానికి చేయడం కొన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్కౌట్ తీసుకుందాం అనుకోండి. ఎందుకు నువ్వు జిమ్కి వెళ్ళట్లేదంటే ఎలా వెళ్తాను రా బాబు, నేను ఇంట్లో పిల్లాడు వస్తాడు స్కూల్ నుంచి, వాడికి చూసుకోవాలా, తర్వాత ఇంట్లో ఈ పనులు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయి, ఆఫీస్ వర్క్ ఉందా, ఆఫీస్ వర్క్ నాకు 8 గంటలకే పేరు కానీ నాకు రాత్రి 10-11 వరకు అవుతూనే ఉంటుంది, 8 అవర్స్ కాదు కానీ నేను 16 అవర్స్ చేస్తూ ఉంటాను నేను. ఇది ఒక ఎగ్జాంపుల్. మరి జిమ్కి వెళ్ళకపోవడానికి నీ దగ్గర 10 రీజన్స్ ఉన్నాయి. అలాగే నీ ఫ్రెండ్ ఎవడో ఆడడానికి దేనికో పిలిచాడు అనుకో, నీకు వెళ్ళాలని లేదనుకో, నువ్వు ఇంకో 10 రీజన్లు చెప్పుకుంటావు, లేదురా అవ్వదు నాకు ఇది అది అనుకుంటూ. ఇవి అన్నీ కూడా విక్టిమ్ మెంటాలిటీస్. అంటే నేను చేయలేకపోవడానికి కారణం ఏవో బలమైన 10-15 కారణాలు ఉన్నాయని. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో సక్సెస్ఫుల్ పీపుల్ మనం చూస్తూ ఉంటాం కదా జనరల్గా, వాళ్ళు సక్సెస్ఫుల్లా కాదని ఎలా అంటే ఇట్స్ సక్సెస్ అనే టెర్మినాలజీ కాకపోయినా అవతల వాడు కొంచెం వీడేంటి ఇలా చేస్తున్నాడు, వీడెందుకు ఇలాగా, వీడికి ఇంతమంది ఫాలోవర్స్ అవనివ్వండి, వీడికి ఇంతమంది ఫ్యాన్స్ అవనివ్వండి, ఒక హీరో పెద్దవాడు అయ్యాడంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు మనకు చూపించే 2-3 ఫోటోలు 2-3 వీడియోలు కాదు, వాళ్ళ వెనకాల ఎంతో కృషి ఎంతో జరిగితే తప్పితే వాళ్ళ స్టేజ్కి రాలేదు. సో అలానే మనం కూడా ఒక బాడీ రావాలన్నా మనం జిమ్కి వెళ్ళాలి, మనకి హెల్త్ బాగోవాలన్నా సరిగ్గా తినాలి, ఆ తర్వాత మనకి ఫుడ్ నచ్చాలంటే మనకు నచ్చింది మనం వండుకోవాలి. అంతే తప్ప రెస్టారెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇస్తే ఆ రోజు మీరు అనుకుని షెఫ్ లేడు అనుకోండి, వేరే వాడు ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఫుడ్ బాగోకపోతే మళ్ళీ విక్టిమ్ మెంటాలిటీ, ఈరోజు మన టైం బాగాలేదులే ఇక్కడికి వచ్చాం, ఈడో ఇలా ఈడు మూడులో ఈడు ఉన్నాడు, ఈడేదో చేసి పెట్టేసాడు తినేసాం అని. సో ఈ విక్టిమ్ మెంటాలిటీ గురించి మెయిన్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటంటే మన లైఫ్ని మనం ఎక్కువగా అప్రిషియేట్ చేయకపోవడము, మన లైఫ్ని మనం ఏంటి మనకే ఎందుకు ఇలా అవుతుందని ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించడము, ఇదంతా కూడా ఒక రకమైన సైన్స్ అని చెప్పొచ్చు. అంటే వీ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు జిమ్కి ఎందుకు వెళ్ళట్లేదంటే నువ్వు వెళ్ళట్లేదు, నీ రెస్పాన్సిబిలిటీగా నువ్వు ఫీల్ అవ్వట్లేదు నీ బాడీ గురించి, అందుకు నువ్వు వెళ్ళలేదు. అంతేకాని నాకు 10-16 గంటల పని చేసేస్తున్నాను, నాకు అవ్వట్లేదు, మా పిల్లని చూసుకుంటున్నాను నాకు అవ్వట్లేదు, లేకపోతే నాకు అసలు టీవీ చూస్తూ ఉండిపోయాను మర్చిపోయాను, లేకపోతే రేపు వెళ్దాం అని చెప్పి వాయిదాలు చేస్తున్నాను. యు ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నీ బాడీ గురించి. అందుకే నువ్వు ఇన్ని రీజన్స్ చెప్పుకుంటున్నావు. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నువ్వు రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వట్లేదు, నీకు అకౌంటబిలిటీ లేదు నీ బాడీ మీద కానీ నీ పర్పస్ కానీ, నీకు ఇది తెలియకుండానే జరిగిపోతుంది. చాలామంది మన పర్టికులర్గా ఇండియన్ లైఫ్ స్టైల్లో మనకు తెలియకుండానే మనం ఇది తీసేసుకుంటాం మైండ్లో. ఆ తర్వాత ఇంకో గెయిన్ వస్తుంది ఏంటంటే కొంచెం సింపతి కోసం చూస్తాం మనం జనరల్గా. మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి, అయినా మనం ఇక్కడ దాకా వచ్చామంటే జనాలు కొంతమంది పర్లేదు లేరా, వాడి పాప ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాడి వల్ల రాకపోతే ఏంటి, వాడి వల్ల లేకపోతే ఏంటి అని ఆ బెనిఫిట్ మీరు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ రాంగ్ అగైన్. అలానే తర్వాత మీరు అన్కాన్షియస్గా మీ నీడ్స్ని మీరు సాటిస్ఫై చేసుకుంటున్నారు. అంటే మీకు తెలియకుండానే ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా, సరే వీడి వల్ల మనతో రావట్లేదని దానికి కారణం మేబీ వాడి వర్క్లో ఎక్కువ బిజీగా ఉంటున్నాడేమో, సర్లే పాపంలే వాడి వాళ్ళు రావట్లేదంటే మేబీ వాడి ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయిలే అని ఎవరైనా మీకు చెప్తూ ఉంటే నిజమే కదా మన గురించి ఎవడో కొంచెం సింపతి ఫీల్ అవుతున్నాడు అనేది మీకు ఎక్కువగా ఆనందించింది అనుకోండి, దట్స్ వెరీ బ్యాడ్ టు బి ఆనెస్ట్. అది గొప్పతనం కాదు అదేమీను. సో మీరు ఒక డిస్ట్రెస్డ్ లైఫ్లో ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. ఆ తర్వాత మీరు రిస్కులు తీసుకోరు. ఈ మెంటాలిటీ ఉంటే ఇలాంటి వాళ్ళు ఎవరు రిస్కులు తీసుకోరు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవడైనా ఒక కంపెనీ మానేసి వేరే కంపెనీ పెడదాం అనుకున్నాడు, కంపెనీలో జాయిన్ అవ్వడం కాదు, కంపెనీ పెడదాం అనుకుంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగిటివ్గా బొక్కలే ఈడు పెద్ద ఏం బీక్తాడు దీంతో అని అనుకుంటున్నారు వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆ తర్వాత నిజంగా వాడు సక్సెస్ అయ్యాడు అనుకోండి 1-2 ఇయర్స్ తర్వాత, అరే బాగానే వచ్చాడు రీడు, బాగానే చేసాడే, అరే మనము చేయాల్సిందిలే అప్పట్లో, సర్లే మనకున్న కష్టాలు మనకున్నాయిలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచించుకోవడం అని ఆలోచిస్తాం మనం జనరల్గా. సో ఇదంతా కూడా విక్టిమ్ మెంటాలిటీ. అంటే అవతల వాడు సక్సెస్ అవుతాడేమో అని ఫస్ట్ మనం నెగిటివ్ ఆలోచిస్తాము. బట్ సక్సెస్ అయ్యాక మన గురించి మనం కంఫర్ట్ చేసుకోవడానికి మనం నెగిటివ్గా మళ్ళీ ఆలోచించుకుని హ్యాపీ ఫీల్ అవుతాం. సింపతి మనలో మనం మనకే సింపతి చెప్పుకుంటాం, సరేలే మనకు అప్పట్లో అలా అవ్వలేదు అంతేలే అని ఊరుకుంటాం. అంతేగాని రిస్క్ అనేది మనం అప్పుడు చేయం ఇప్పుడు చేయం. అర్థమైందా? సో ఈ విక్టిమ్ మెంటాలిటీ అనేది చాలా కామన్, చాలా మందిలో ఉంటుంది. కాకపోతే ఇది ఎందుకు బ్యాడ్ అని చెప్తున్నానంటే, ఇలా లైఫ్ లాంగ్ మీరు ఇలా ఉంటే ఫ్యూచర్లో ఇట్ విల్ క్రియేట్ వెరీ నెగిటివ్ మైండ్ సెట్ మీకు. అంటే ఇంత నేను నా ముందు టాపిక్ ఏదైతే నేను చెప్పాను డిప్రెషన్ గురించి, మీరు ఆ డిప్రెస్ అయిపోతారు ఈజీగా, చాలా ఈజీగా టర్న్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని ఆ తర్వాత మీకు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఆ సైన్స్ ఆఫ్ విక్టిమ్ మైండ్ సెట్ ఏంటంటే బేసిక్గా నువ్వు నీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి నువ్వు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తావు. అంటే నీకున్న పరిస్థితులని, లేకపోతే నేను ఆ పరిస్థితుల్లో పెట్టిన వాళ్ళని ఎక్కువ బ్లేమ్ చేస్తావు. ఇప్పుడు నీకు జీతం తక్కువ అనుకో, నువ్వు ఏదో కంపెనీలో చేస్తున్నావు అనుకో, నువ్వు ఎవరినో తిడతావు, నీ కాలేజీని తిడతావు, కాలేజీలోకి అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలో రాలేదు, లేకపోతే నేను ఇంకా మంచి కంపెనీలో ఉండేవాడిని, నా టీచర్ అసలు చెప్పిందే లేదు, లేకపోతే ఇంకా బాగా చదువుకునేవాడిని, ఇవన్నీ. అంటే నువ్వు చదవలేదు, లేకపోతే నీకు టాలెంట్ ఇంటర్వ్యూలో చూపించలేదు అనేది నువ్వు పట్టించుకోవు. నువ్వేంటంటే వేరే మీద బ్లేమ్ చేస్తూ యూ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆ తర్వాత నువ్వు నీ లైఫ్కి అగెయిన్స్ట్గానే మాట్లాడతావు. అంటే నీ లైఫ్ ఇప్పుడు ఒకలా నడుస్తుంది అనుకో, దానికి అగెయిన్స్ట్గానే, అంటే మన జీవితం ఇలా ఉంది ఏంటి, ఇలా ఎందుకు ఉంది అనుకున్నప్పుడు వెంటనే దానివల్ల ఆ పరిస్థితి వల్ల ఇలా ఉంది, ఆ 10 ఏళ్ల క్రితం ఇలా చెయ్యి ఉండకపోతే అసలు నా పరిస్థితి ఇలా ఉండేదే కాదులే అని నువ్వు ఎక్కువగా నీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటావు. ఈ బ్యాక్ వెళ్ళి దాన్ని తవ్వే మెంటాలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వెంటనే కుంగిపోతావు. లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు ఎవరికి. సో ప్రాబ్లం ఏదైనా వచ్చిన వెంటనే నువ్వు, అరే నాకు ప్రాబ్లం వచ్చిందా, సరే నాకే వస్తుంది, నాకు తెలిసిన దరిద్రం ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నన్ను దొబ్బుతుంది ఇలాగా, నాకు దేవుడు అసలు ఏంటి అసలు అని చెప్పి దేవుడిని తిట్టడం మొదలుపెట్టాము. నీ ప్రాబ్లం గురించి ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించావు. వచ్చిన ప్రాబ్లం, అరే నాకు వచ్చిందా, సరే నాకు వచ్చింది కదా, సరే ఇంకంతేలే నా జీవితం అని చెప్పి ఇలా ఫీల్ అయిపోయి నా లైఫ్లో నేను ఇలా ఉండిపోయాను. ఒక నెగిటివ్ యాటిట్యూడ్ తోటి నువ్వు స్టక్ అయిపోయి లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళాను, ముందుకు వెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తాను, ఈ టైప్లో ఆలోచించుకుంటూ ఉండిపోతారు అన్నమాట. అదొక రకమైన సైన్. ఆ తర్వాత నిన్ను ఎవరైనా సరే ఎవడైనా పర్టికులర్గా హెల్ప్ చేద్దాం అనుకుంటుంటే నీకు నువ్వు ఒకలా అటాక్ కూడా చేయడానికి ట్రై చేస్తావు. అటాక్ అంటే వెర్బల్ అటాక్ అని అవ్వచ్చు, లేకపోతే నాకేం హెల్ప్ వద్దులే, ఇట్స్ ఓకే, నేను నాకు ఆ మాత్రం తెలుసులే, నాకు చేయాల్సిన పని లేదు, ఇట్స్ ఓకే అంటే సర్కాస్టిక్గా. అవతల వాడు నిజంగా ట్రూగానే ఆనెస్ట్గా చేద్దామని వచ్చినా సరే ఇట్స్ ఓకే నేను చేసుకోగలను ఆ మాత్రం అని టైప్లో. అంటే వాడు ముందు ఎప్పుడు నీకు చేయలేదు, బట్ ఇప్పుడు నాకు చేయడానికి వాడు ముందుకు వచ్చినా సరే యూ విల్ గో అగేన్స్ట్ హిమ్ బేసిక్గా, వద్దులే నాకు అక్కర్లేదులే అని టైప్లో. ఆ తర్వాత నువ్వు బాగా బ్యాడ్గా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు, నువ్వు నీ గురించి ఎంత ఇదిగా ఇంత హీనంగా ఆలోచించుకున్నప్పుడు కూడా ఇట్స్ ఓకే, నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, మా నాన్న ఎన్నో అప్పులు చేసేసాడు, మా అమ్మ ఎన్నో అప్పులు చేసేసింది, మా అన్నయ్య అప్పులు చేసాడు, అవన్నీ నేను తీర్చుకుంటూ వస్తున్నాను, ఆ చెల్లి పెళ్ళి ఏం చేశాను, అక్క పెళ్ళి ఏం చేశాను, వాళ్ళందరికీ ఇవన్నీ చేశాను. ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవడం వల్ల యూ ఫీల్ సమ్ కంఫర్ట్ మాట, నీకు ఒక రిలీఫ్ వస్తుంది, ప్లెజర్ వస్తుంది నీకు ఇలాంటివన్నీ ఆలోచించుకోవడం వల్ల. అంతే తప్ప ఇదంతా అయిపోయింది, ఇట్స్ ఓకే, లెట్స్ మూవ్ ఆన్, వాట్స్ నెక్స్ట్, నా ఫ్యూచర్ ఫేజ్ ఎలా ఉంటుంది, ఇవేం ఆలోచించావు నువ్వు. ఇప్పుడు నువ్వు 2 bedroom అపార్ట్మెంట్లో ఉన్నావు, ఇంకా సొంత ఇల్లు లేదనుకుందాము, అప్పుడు నువ్వు ఎందుకు ఇంకా సొంత ఇల్లు లేదు, నీ తోటి వాళ్ళందరూ కొనేసుకుంటున్నారు అనుకుందాము, ఇప్పుడు నువ్వు ఈ కష్టాలన్నీ ఉన్నాయి బయటకు వచ్చావు అనుకో, నువ్వు ఎవరిని అడిగిన వెంటనే నీ మైండ్లో రన్ అయ్యేవి ఇవి, మా నాన్న చేసిన అప్పులు నేను తీర్చుకున్నాను, మా అక్కకి నేనే పెళ్లి చేయించాను, చెల్లికి చదువుకి హెల్ప్ చేశాను, అమ్మ ఆరోగ్యం అలా ఉంది, అన్నీ నేను ఇన్ని చేయడం వల్ల నాకు అసలు ఇల్లు అనేది ఇప్పుడు లేదు, ఇట్స్ ఓకే అని చెప్పి నీకు నువ్వు కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటామంటే ఎక్కువగా. ఫ్యూచర్ గురించి ఆలోచించవు, పాస్ట్ గురించి ఇలాంటివి నువ్వు చేసుకున్న వాటి గురించి ఎక్కువ ఆలోచించు, యూ ఫీల్ హ్యాపీ, నీకు అది ప్లెజర్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సో దాని గురించి ఎక్కువ వన్ ఆఫ్ ద సైన్ దట్ యూ ఆర్ బీయింగ్ ఇన్ విక్టిమ్ మెంటాలిటీ. ఆ తర్వాత యూ అట్రాక్ట్ పీపుల్. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇలాంటి మెంటాలిటీలో ఉండడం వల్ల నీ చుట్టూ చేరే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారు.
ఎవరైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టక్ అయిపోయి వేరే పాస్ట్లో జరిగిన వాటి గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ పాస్ట్లో జరిగిన వాళ్ళ కష్టాలన్నీ నీతో చెప్పుకోవడము, తర్వాత అలా ఉండడం వల్ల మనం ఇలా అయిపోయారా అని ఇద్దరు కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ మందు కొడుతూ ఏదో ఒకటి అలా ఇంక పాస్ట్లోకి వెళ్ళిపోతారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మంచి గురించి మాట్లాడుకోరు మీరు ఇద్దరును. ఎప్పుడు పాస్ట్లో జరిగిన మీకు జరిగిన చెడు పక్క వాళ్ళకి జరిగిన మంచి, అంటే ఇప్పుడు మీ అక్కకో చెల్లికో పెళ్ళి అయింది అనుకోండి, వాళ్ళకి మంచి జరిగింది అనుకుందాం, కానీ డబ్బు మీ చేతుల్లో ఖర్చు అయింది కదా, సో మీకు అది కష్టం అన్నమాట. అప్పుడు అలా అయింది, ఇట్స్ ఓకేలే ఏం చేస్తాం, మళ్ళీ ఇదే మాట అంటారు లాస్ట్లో, ఏం చేస్తాం ఇట్స్ ఓకే మన బతుకులు ఇంతే అని చెప్పి ఇలా అనడం, చీర్స్ చెప్పుకోవడం, మందు కొట్టడము. ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చేరుతారు కూడా, వాళ్ళకున్న కష్టాలని మీతో చెప్పుకోవడము వాళ్ళకి జరిగింది. అంతేగాని అరే మన ఫ్యూచర్లో ఏం చేద్దాం రా, మనం ఏంటి కంపెనీ పెడదామా, మనం ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్దాము, ఏదైనా ట్రిప్కి వెళ్దామా మనము, ఓకే ఈ ట్రిప్కి వెళ్తే ఇక్కడ బాగుంటుందంట, ఇది అనేవాడు చాలా తక్కువ. మీకు చెప్తున్నాను కదా, మీకు అలాంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళు మనం మాట్లాడడం, ఈడారి ఎప్పుడు కలిసి ట్రిప్ అంటాడు బే, ఎప్పటికి వెళ్ళినా పార్టీ అంటాడు బే, ఎప్పటికి వెళ్ళినా ఎప్పుడు కలిసినా సరే ఇలా అంటాడు బే అనేవాళ్ళని మనం దూరం పెడతాం. మనకి ఎప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరంటే ఇలాంటి మన పాస్ట్ గురించి తవ్వేవాళ్ళు, వాళ్ళ పాస్ట్ గురించి మనతో చెప్పుకునే వాళ్ళు, ఈ కష్టాలు కలిసి సుఖమైపోతాం అనుకుంటారు. అంటే నెగిటివ్ కలిస్తే ఒక పాజిటివ్ అనుకుంటున్నాం, కానీ కాదు, అక్కడ అది డబల్ నెగిటివ్ అవుతుంది అక్కడ. అది మెయిన్, ఇదొక మెంటాలిటీ అన్నమాట. ఆ తర్వాత మీరు మీ లైఫ్లో చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేరు. ఒక లైఫ్ స్టైల్కి మీరు అలవాటు పడిపోయిన తర్వాత ఏదైనా చేంజెస్ ఏదైనా వస్తే మీరు మారరు. బేసిక్గా మీరు వాడుతున్న చొక్కాలు అవన్నీ కూడా పారేయడానికి ఇష్టపడరు. యూ వోంట్ లైక్ టు చేంజ్ యువర్ కార్. మీరు కార్ వాడుతుంటే అది చేంజ్ చేయరు. ఆ తర్వాత మీరు ఇంకా ఏదైనా జాబ్ మారాలంటే కూడా మీరు చాలా 100 ఆలోచిస్తారే, ఇప్పుడు ఎవరు మాట్లాడతారులే ఇంటర్వ్యూలు ఇదంతా అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఆ మెంటాలిటీలో ఉన్నవాళ్ళు జనరల్గా నో చెప్పరు. వీడు ఏమనుకుంటాడులే, సర్లే ఇప్పుడు వీడు కూడా మనకి పోతాడేమో, వీడికి నో చెప్తే అని చెప్పి ఏదో విధంగా హెల్ప్ చేయడానికో, ఏదో విధంగా వాడు ఏం చెప్తే దానికి అంగీకరించడానికో, లేకపోతే మీకు ఇష్టం లేకపోయినా వెళ్ళడానికో మీరు నో చెప్పడానికి కొంచెం ఆలోచిస్తారు. మీరు ఎస్ చెప్పడానికే మెయిన్గా చూస్తూ ఉంటారు ఈ మెంటాలిటీలో ఉన్నవాళ్ళు. సో ఈ క్వాలిటీస్ చాలామందిలో ఉంటాయి. అదేంటంటే మనం గ్రహించాం, అంటే మనకి కామన్నే కదా, మనిషి అన్నవాడు ఇలాగే ఉంటాడు కదా అని అనుకుంటాం, కానీ దట్స్ రాంగ్. ఇప్పుడు మన సీఈఓలు, ఈ వీపీలు, ఆఫీస్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి ఇలాంటి మెంటాలిటీ జనరల్గా ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళి నా బాస్ తోటి ఇలాగా ఒక 1 million పోయింది మనకి బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ అని చెప్పాను అనుకోండి, ఓకే పోయింది కదా, పోయింది అలాగో తిరిగి రాదని చెప్తారు ఫస్ట్ థింగ్ పాయింట్. నెక్స్ట్ ఏం చెప్తారంటే, నెక్స్ట్ అది పోకుండా, అంటే ఇంకో 1 million పోకుండా మనం ఏం చేయాలి కంపెనీలో. ఓకే కంపెనీలో మనం ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఆల్రెడీ 1 million లాస్ వచ్చిందని చెప్తున్నావు కదా, ఇంకో 1 million లాస్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ అని అడుగుతారు. అంతే తప్ప 1 million పోయిందా, ఎందుకు పోయింది, తీయండి లెక్కలు తీయండి, కూర్చోండి, నాకు ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్లో మీరు మొత్తం చెప్పాలి అని చెప్పి ఆ వారం అంతా పని చేయించిన వాడు నిజంగా 1 millionతో పాటు పోయింది ఎలాగో రాదని తెలుసు వాడికి, కానీ నెక్స్ట్ ఏం చెప్పాలని స్టెప్ ముందుకు వెళ్ళకుండా ఈ నెగిటివ్ గురించి ఆలోచిస్తారు చూడు. జనరల్గా అలాంటి వాళ్ళు మనకి జస్ట్ పై బాస్లో ఆగిపోతారు. వాళ్ళు ఇంకా అంతకని వీపీలు, సీఈఓలు ఎప్పుడు అవ్వరు. ఈ సీఈఓలు, డైరెక్టర్లు, పైన ఉన్న వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా ఓకే నెక్స్ట్ ఎలా పోకుండా ఉండాలని ఆలోచించడానికి, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. పాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోరు. అది అడుగుతారు, రూట్ కాజ్ అడుగుతారు ఏంటయిందని తర్వాత, బట్ దాని మీద కన్నా ఫోకస్ ఎప్పుడు ఫ్యూచర్ మీద ఉంటుంది. అలానే మనం ఏం చేయాలి, విక్టిమ్ మెంటాలిటీ నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే నీ యాక్షన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎలాగా అంటే పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించుకోవాలి. అంటే నీ ఫ్యూచర్ గురించి నువ్వు కలలు ఎంత కలలుగా అంటే నువ్వు ఆ కలలు కనడానికి నువ్వేం చేస్తున్నావు అనేది నీ సబ్కాన్షియస్గా నీ మైండ్ నీకు చెప్తుంది. సరే నువ్వు ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకున్నావు, మన టీవీ చూస్తూ రిమోట్ పట్టు కూర్చున్నావు అనుకో, నీ మైండ్లో చెప్తుంది అరే ఇందా నువ్వు బయటకు వెళ్దాం అన్నావు కదా, మరిలే ఎందుకు ఇలా కూర్చుని బటన్లు నొక్కుతున్నావు అని చెప్పి నీ మైండ్ చిన్న పిసర్ నీకు ఇస్తుంది. ఆ చొరక నీకు అంటుకున్నప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అదే నువ్వు కంట్రోల్ తీసుకోవడం అన్నమాట బేసిక్గా. ఆ కంట్రోల్ కనుక నీకు వచ్చిందనుకో నెమ్మదిగా నీ బ్రెయిన్ నీకు ఇంకా ఎక్కువ సజెస్ట్ చేస్తుంది. అంటే నీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంటే నీ బ్రెయిన్ కూడా అదే విధంగా పనిచేయడం మొదలు పెడుతూ ఉంటుంది. నీ బ్రెయిన్కి నువ్వు ఏం చెప్తే అది ఆలోచిస్తుంది. సో నువ్వు దాన్ని బాగా ట్రైన్ చేసుకుంటే దాన్ని నీకు కంట్రోల్ ఇస్తుంది. నీ లైఫ్లో నీ టైం గురించి నీకు కంట్రోల్ ఇస్తుంది, నీ రెస్పాన్సిబిలిటీకి నీకు కంట్రోల్ ఇస్తుంది, నీ యాక్షన్స్ గురించి నీకు కంట్రోల్ ఇస్తుంది. ఓవరాల్గా నీ లైఫ్ అనేది ఒక కంట్రోల్లో ఉంటుంది, నీ కంట్రోల్లోనే ఉంటుంది, ఎవరి కంట్రోల్లోనే కాదు. ఓకే, ఆ తర్వాత సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. అంటే
జరగచ్చు. ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి వాడిలోనూ ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది లైఫ్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమా, లేకపోతే ఎవరైనా చనిపోవడమా, ప్రేమించిన వాళ్ళు వెళ్ళిపోవడమా, లేకపోతే పిల్లలు పుట్టకపోవడమా, ఇవన్నీ ఏంటంటే సో మెనీ ట్రామాస్ మన లైఫ్లో. లైఫ్ అనేది ఈజీ కాదు భయ్య, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అది అంత ఈజీగా ఉంటే అది లైఫ్ కాదు అది. ఓకే, అంత ఈజీగా అంటే అది మనం వెళ్ళి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కొని తాగేసి అంత ఈజీ కాదు లైఫ్ అంటే. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే పాయింట్, మీరు మీ సెల్ఫ్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి వాడికి లైఫ్లో బ్యాడ్ అనేది జరుగుతుంది, జరగకుండా ఉండదు. సో దాని నుంచి మనం ఎలా బయటకు రావాలి, దాని నుంచి మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోకుండా, అంటే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అడిగేప్పుడు ముందుకే వేయాలి తప్పితే వెనక్కి కాదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ముందుకే కదా వెళ్ళాలి, నువ్వు వెనక్కి వెళ్ళవు కదా. అలానే మన థాట్స్ కూడా ముందుకే వెళ్ళాలి, కాళ్ళే కాదు మన ఆలోచనలు కూడా ముందుకు వెళ్ళాలి. అందుకే మనం కేర్ తీసుకోవాలి. సో మిమ్మల్ని మీరు ఆనందపరచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందని చూసుకోవాలి. అంతే తప్పితే నేను బాధపడితేనే సెల్ఫ్గా నేను బాగుంటాను, నాకు ఆలోచనలు ఓకే మనకి ఇలా అయ్యింది, ఎవరి మీద బ్లేమ్ చేద్దాము అనుకుంటే అది అలా వర్కౌట్ అవ్వదు. సో మెయిన్గా మీరు అది ఆలోచించుకోవాలి. సో మీ సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్. మీరు జిమ్కి వెళ్ళడం ఇష్టము, నా బాడీ పెంచడం ఇష్టం అంటే యూ హ్యావ్ టు వర్కౌట్. అంతే తప్పితే మీరు కూర్చుని నేను బాడీ పెంచుతాను, నేను బట్టలు నొక్కితే ఏది పెరగదు. ఇంకా పెరిగేది ఒకటే, మనందరికీ తెలుసు, పొట్ట. మీ కండలు ఏమి రావు. అలానే మీకు రాయడం ఇష్టం. అవును, నాకు రాయడం ఇష్టమే, కానీ నాకు ఇప్పుడు రాసే టైం లేదే, ఆఫీస్లో ఇంత వర్క్ ఉంది, నాకు ఒక నవల్ రాయాలి, లేకపోతే నాకు ఒక కవిత రాయాలి ఉంది, ఒక పద్యం రాయాలి ఉంది అని మీరు అనుకుంటారు. 100 అనుకుంటారు. వాడెవడో బాగా రాశాడు, వీడెవడో బాగా రాశాడు, బాగా మనవ రాస్తాను, నాకు టాలెంట్ ఉంది అంటే పెట్టండి భయ్య. పేపర్ మీద మీరు పెన్ పెట్టి రాయండి, లేదా కంప్యూటర్లో టైప్ చేయడం స్టార్ట్ చేయండి. అంతే తప్పితే నాకు వర్క్ ఉందిలే, సరేలే ఇంక మనకు వచ్చింది గంట, ఈ గంటలో మనం ఏం చేస్తాం, సరే ఓపెన్ చేసి సినిమా చూద్దాం అని చెప్పడం కన్నా, దానికన్నా మీరు మీ మైండ్ ఒకసారి మీరు చెప్పింది వింటే మీకు అది ఆనందిస్తుందేమో, అది మీరు ట్రై చేయాలి. అది మీరు ట్రై చేస్తే కానీ రాదు. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ట్రై చేసిందంతా బద్ధకం గురించి, విక్టిమ్ మెంటాలిటీ గురించే కాబట్టి అలాగే మీ బ్రెయిన్ ట్రైన్ అయిపోయింది. మీ బ్రెయిన్ని మీరు మళ్ళీ మార్చాలంటే మీరు దానికోసం కష్టపడాలి. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే నో చెప్పడం నేర్చుకోండి. అంటే ఇప్పుడు 6 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 5 ఒకే చోటుకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, 6వ జనరల్గా సర్లే అందరూ అంటున్నారు కదా, ఇంక మనం ఇప్పుడు నువ్వు చెప్తే బాగోదులే, సర్లే పద అని చెప్పి ఆడితో పాటు వెళ్ళిపోతారు ఇష్టం లేకపోయినా. నేను చెప్పేది ఏంటంటే అక్కడ మీరు గొడవ పెట్టుకోమని చెప్పట్లేదు. మీరేం చెప్పాలంటే అప్పుడు సరేలే నాకు ఇప్పుడు అక్కడికి రావాలని లేదు, కానీ నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నేను ఎక్కువసేపు ఉండనేమో, బట్ నా వల్ల మీది ఏం డిస్టర్బ్ పని లేదు, మీది కానివ్వండి, ఐ విల్ సిట్ అసైడ్, నేను చూస్తూ ఉంటాను, బట్ ఐ వోంట్ ఎంజాయ్ మచ్ అని ముందే చెప్పండి. మీకు ఎస్ చెప్పాలని ఇష్టం లేనప్పుడు ఇదా చెప్పండి. లేదు 6లో 2 ఎస్ అంటున్నారు, మిగిలిన 2 ఏమో తెలియట్లేదు అంటున్నారు అన్నప్పుడు మీకు వెళ్ళాలని లేకపోతే నో నాకు రావాలని లేదు, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఐ నీడ్ టు రైట్ సంథింగ్, నేను ఏదో రాసుకోవాలి, నేను ఏదో చదువుకోవాలి, నేను ఏదో దేని గురించో నేను కొంచెం రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను, దాని గురించి చదువుకోవాలి, నేను చూడాలి, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడాలి, 2-3 ఫోన్ కాల్స్ చేసుకోవాలి, దాని తర్వాత నేను థియరీ రాసుకోవాలి. అంత క్లియర్గా ఉండాలి మీ థాట్ ఎవరితోనే సరే మీరు నో చెప్పేటప్పుడు. అంతేకాని ఊరికే నో చెప్పడం కాదు. ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళు వచ్చి రండి మా ఇంటికి, మీరు రేపు సండే నాడు డిన్నర్కి అందరు ఫ్యామిలీతో రండి అంటే నో నేను రాంగ్, ఇలా ఎవరు చెప్పరు. అలా చెప్పాలని కాదు అక్కడ. అన్లెస్ మీకు ఏదైనా పని ఉందనుకోండి సండే నాడు, మీరు నో చెప్పండి, అంతే తప్ప మీరు పెద్దదానికి నో చెప్పండి అని చెప్పట్లేదు ఇక్కడ. సో మీకు వెళ్ళాలని లేదంటే నో చెప్పండి. ఎలా అంటే దానికి ఒక రీజన్ చెప్పండి. లేదండి మాకు ఆల్రెడీ సండే మార్నింగ్ అంతా మేము బయటకు వెళ్ళి వస్తున్నాం, సో వచ్చేసరికి లేట్ అయిపోతుంది మోస్ట్లీ, లేకపోతే వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం, పిల్లాడు కొంచెం ఇబ్బంది పెడతాడు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇబ్బంది పెడతారండి, సరే మనం ఈ సండే కాదు నెక్స్ట్ సండే వీలైతే అప్పుడు మాట్లాడుకుందాము, లేకపోతే అప్పుడు కలుద్దాము అని చెప్పాలి. అంతే తప్ప నో మేము రాంగ్ ఇలా కాదు. నో చెప్పడం కూడా ఒక ఆర్ట్. సో అది మీరు అలవాటు చేసుకుంటే వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను మనకి చెత్త అనేది చాలా పెరిగిపోతుంది సోషల్ మీడియాలో. ఈ చెత్త నుంచి మీరు బయటికి రావాలి. ఎందుకంటే కొంతమంది అలా వాటిల్లో ఉండిపోతారు, సరే వీడికి బాగానే వచ్చారు, ఓకే వీడు బాగానే పెద్దవాడు అయ్యాడు, ఒకప్పుడు ఏమీ ఉండదు కాదు వీడికి అనుకుంటూ అలా వేరే వాళ్ళని చూడడము, ఆ ట్రోల్స్ అవి చూడడము, అదంతా పక్కన పెట్టి చదువుకోండి. ఇప్పుడు ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని గురించి చెప్తున్నాను నేను. ప్రతివాడు వెళ్ళి రేపటి నుంచి బుక్ చేసుకుని చదవండి అని చెప్పట్లేదు నేను. మీరు చదవాలని లేకపోతే పాడ్కాస్ట్లు బోల్డ్ మంచి పాడ్కాస్ట్లు ఉన్నాయి మీకు. అసలు ఇప్పుడు నాది ఎలా అయితే మీరు వింటున్నారో చాలామంది మంచి పాడ్కాస్ట్లు ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు, మీకు ఇంగ్లీష్ అర్థమవుతుందంటే చాలామంది మంచిగా ఫ్రీగా చెప్పేవాళ్ళు ఉన్నారు, మంచి లెసన్స్ అవన్నీ, లైఫ్ లెసన్స్ అవన్నీ. సో వినండి అవన్నీ కూడాను. అవన్నీ వింటే మీకు తెలుస్తుంది అంటే సమాజం ఎలా ఉంది, అంటే మనకు కనిపించిన 10 మంది కాకుండా బయట 100 మంది ఎలా బతుకుతున్నారు,
చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనల దృక్పథం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తుందంటే మీరు 10 మంది గురించి చదివితే తెలుస్తుంది, అయితే 10 మంది ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంది, అయితే 10 మంది గురించి ఎవరైనా చెప్తున్న పెద్దవాళ్ళు వింటుంటే తెలుస్తుంది. అంటే పెద్దవాళ్ళు అంటే నా ఉద్దేశం మీరు ఓషోదోనో లేదా సద్గురుదో వెళ్ళి వినండి అని చెప్పట్లేదు నేను. అవన్నీ తర్వాత ముందు మీరు మీకు కంఫర్ట్ ఫీల్ అయ్యేది ఏదైనా వెతుక్కొని దాని మీద మీరు కృషి చేస్తే మీకు డెఫినెట్గా ఆనందం అనేది కలుగుతుంది. అది నేను చెప్పేది. లేదు భయ్యా మేము అన్నీ ట్రై చేసాం అయినా ఐ స్టిల్ థింక్ అబౌట్ మై పాస్ట్, అంటే నా గతం గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను, నాకు అది ఆలోచిస్తేనే నాకు హాయిగా ఉంటుంది, ఐ ఫీల్ లిటిల్ కంఫర్ట్, మిగిలింది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే భయం ఏముంది, ఫ్యూచర్లో ఏమీ లేదు, ఉన్న జీవితం ఇలాగే ఉంది, పెద్ద ఏం పెరగట్లేదు. మళ్ళీ ఇది అగైన్ విక్టిమ్ మెంటాలిటీ. ఇది మీరు ఆలోచిస్తే అదే నేను చెప్తున్నాను, ఇదంతా కూడా విక్టిమ్ మెంటాలిటీయే. సో మీరు అదంతా కూడా బయటపడాలి, అందులోంచి బయటపడాలంటే మీకు కావాల్సిన లాస్ట్ రిసార్ట్ ఏదైనా ఉందంటే అది థెరపీ. మీరు ఇంకా థెరపీకి వెళ్ళాల్సిందే. సో మీరు ఎవరైనా ఒక కౌన్సిలర్తో మాట్లాడి, ఒక డాక్టర్తో మాట్లాడి, అయితే తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడి ఒక డాక్టర్ని రికమెండ్ చేయించుకుని ఒక థెరపీకి వెళ్తే మీకు దాని గురించి తెలుస్తుంది. అసలు ఎలా అడుగుతారు, ఎలా మాట్లాడితే మనకు ఎలా తెలుస్తుంది, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అలా అడిగితే మీకు ఈ మెంటాలిటీ నుంచి తొందరగా బయటకు వస్తారు. భయ్యా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, బేసిక్గా నా పాడ్కాస్ట్లోంచి మీరు అందరూ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే కష్టాలు అందరికీ ఉంటాయి, అది లైఫ్లో అందరూ చూసాం. అందులోంచి ఎలా బయటకు రావాలనేదే మెయిన్గా నా ఏమో. మీరు అందరూ తొందరగా రావాలి, తొందరగా బయటకు వచ్చి ప్రపంచాన్ని ఒక రకంగా చూడాలనేది నా మీనింగ్. అంటే ఇప్పటిదాకా చూసింది వేరు, తర్వాత చూడబోయేది వేరు. అందుకే నేను చెప్తున్నా మీరు అందులోంచి బయటికి రావాలనేదే నా మెయిన్ కోరిక, నా పాడ్కాస్ట్ ఎయిమ్ కూడాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇదే మెంటాలిటీతో ఉంటే కనుక, లేకపోతే ఎవరితోనో మీరు షేర్ చేసుకుందాం అనుకుంటే కనుక, మీ ఫ్రెండ్స్ ఉన్నారని షేర్ చేసుకోమని చెప్పట్లేదు నేను, లేని వాళ్ళు కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు నా మాటలతోటి ఏకీభవించవచ్చు, అందుకని నేను మీకు షేర్ చేయమని చెప్తున్నాను. మన పాడ్కాస్ట్ గ్రో అవ్వాలంటే ఒకటే, అది మీరు అందరూ షేర్ చేయాల్సిందే. అందుకనే నా స్పాటిఫై లింక్ని మీరు అందరూ షేర్ చేయండి. స్పాటిఫైలో 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా పేరు విజయ్ అప్పల. మళ్ళీ ఇక్కడ అప్పటిదాకా